వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసం 5.2లోని సమస్యలు 8, 9, 10లకి సాధనని చెప్పుకుందాం. ముందుగా 8వ సమస్య. 2 రైళ్లు ఒక స్టేషన్ నుంచి ఒకే సమయంలో ఒకటి పడమరకు మరి ఒకటి ఉత్తరం వైపుకు బయలుదేరును. మొదటి రైలు రెండవ రైలు కంటే 5 కిలోమీటర్లు గంటకి ఎక్కువ వేగముతో ప్రయాణిస్తుంది. అవి బయలుదేరిన 2 గంటల తర్వాత ఒకదానికొకటి 50 కిలోమీటర్ల దూరములో ఉన్న ఒక్కొక్క రైలు సగటు వేగము ఎంత? అంటే ఇక్కడ 2 రైళ్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 రైళ్లు కూడా ఒకే సమయంలో బయలుదేరినాయి. అంటే ఒక స్టేషన్ అంటే మనం ముందుగా ఇదేంటి, పై వైపు ఉన్నది నార్త్, ఉత్తరం, కిందిది దక్షిణం, అటువైపు తూర్పు, ఇది పడమర. అంటే ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకున్నట్లయితే, స్టేషన్ అనుకున్నట్లయితే ఇది స్టేషన్ తీసుకుంటున్నాం. ఒక రైలు ఏంటి, ఒకటి పడమరకు అంటే మొదటి రైలు పడమరకు బయలుదేరింది, మరి ఒకటి ఉత్తరం వైపుకు బయలుదేరినది. అంటే మొదటి రైలు రెండవ రైలు కంటే 5 కిలోమీటర్లు గంటకి ఎక్కువ వేగముతో ప్రయాణిస్తుంది. అంటే మొదటి రైలు మనం ఏమనుకున్నాం, పడమరకు వెళ్ళింది అనుకుంటున్నాం, ఇవ్వడం జరిగింది. రెండవ రైలు ఉత్తరం వైపు వెళ్ళింది అనుకుంటున్నాం. మరి రెండవ రైలు వేగాన్ని తెలిస్తే మనము అది కనుక్కోవాలి. ఆ 2 రైళ్ల సగటు వేగం కనుక్కోవాలి. కాబట్టి ఈ రెండవ రైలు వేగాన్ని x కిలోమీటర్లు గంటకి ప్రయాణిస్తుందని అనుకున్నట్లయితే, మరి మొదటి రైలు ఏమవుతుంది, దానికన్నా 5 ఎక్కువ కదా, అంటే x + 5 కిలోమీటర్స్ గంటకి. కాబట్టి మనము ఇప్పుడు రెండవ రైలు వేగము తీసుకుందాం. x కిలోమీటర్లు గంటకి రెండవ రైలు వేగము x కిలోమీటర్లు గంటకి. మొదటి రైలు వేగము రెండవ రైలు వేగము కన్నా 5 కిలోమీటర్ల గంటకి ఎక్కువ కాబట్టి రెండవ రైలు వేగానికి 5 కలుపుకుందాం. x + 5 కిలోమీటర్లు గంటకి. ఇక్కడ మరి ఒకటి పడమరకు మరి ఒకటి ఉత్తరం వైపుకు బయలుదేరును. మొదటి రైలు రెండవ రైలు కంటే 5 కిలోమీటర్ల గంటకి ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అవి బయలుదేరిన 2 గంటల తర్వాత ఒకదానికొకటి 50 కిలోమీటర్ల దూరములో ఉన్నది అని ఇచ్చాడు. అంటే మనం మొదటి రైలు ఏమనుకున్నాము, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి 2 గంటలలో అంటే x + 5 వేగము, ఇదేమో మొదటి రైలు రెండవ రైలు కాబట్టి ఇది x కిలోమీటర్ల గంట కాబట్టి ఇది 2 గంటలలో ప్రయాణించిన దూరము OW అనుకుందాం. అంటే O వద్ద స్టార్ట్ అయిన స్టేషన్ అనేది O అనుకుందాం. అంటే పడమరకు బయలుదేరినది 2 గంటలలో ఎంత దూరం ప్రయాణించింది అనుకుందాం, దూరం OW అనుకుందాం. మరి ఉత్తరం వైపు బయలుదేరిన రైలు 2 గంటల్లో ప్రయాణించిన దూరాన్ని ఏం తీసుకుందాం, ON అనుకుందాం. మనము కాలము, దూరము, వేగానికి మధ్యలో మనకేంటి సంబంధము, మనం ఏం రాసుకోవచ్చు, దూరము = వేగం × కాలము. మనం ఎంత వేగంతో వెళ్తున్నాం, ఎంత సమయము, అంటే వేగాన్ని కాలాన్ని గుణించుకున్నట్లయితే మనం ప్రయాణించిన దూరం తెలుస్తుంది. కాబట్టి మనం ఏంది, 2 గంటలలో మొదటి రైలు ప్రయాణించిన దూరం అంటే మొదటి రైలు ఎటువైపు వెళ్ళింది, పడమర వైపు. ఓకేనా, ప్రయాణించిన దూరం = వేగము × కాలము కదా. అంటే మొదటి రైలు యొక్క వేగం ఏమనుకుంటాము, ఈ దూరం ఏంటి, OW, ప్రయాణించిన దూరం OW అనుకుంటాం. అంటే వేగము, మొదటి రైలు యొక్క వేగము x + 5, కాలం ఏంది 2 గంటలు కదా, × 2. అంటే OW = ఇనిషియల్ మల్టిప్లై 2x + 10
ఏంటి కిలోమీటర్లు, ఇంత దూరం ప్రయాణించినట్టు. ఇప్పుడు 2 గంటలలో రెండవ రైలు ప్రయాణించే దూరం 2 గంటల సమయంలో అన్నట్టు. రెండవ రైలు ప్రయాణించిన దూరము ఈజ్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలము. అంటే దాని యొక్క రెండవ రైలు యొక్క వేగం ఏమనుకున్నాము ఎక్స్. అంటే రెండవ రైలు ఎటువైపు వెళ్ళింది, ఉత్తరం వైపు వెళ్ళింది కాబట్టి ఎక్స్ ఇంటూ 2. అంటే ఇదేంటి ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు 2x. మరి 2 గంటల తర్వాత ఆ 2 రైళ్లు కూడా ఎంత దూరంలో ఉన్నాయి, ఒకదానికొకటి 50 కిలోమీటర్ల దూరంలో కలవని ఇచ్చిండు. కాబట్టి ఆ 2 గంటల్లో ఆ రైళ్ల మధ్య దూరము 50 కిలోమీటర్లు అని ఇవ్వబడింది. 2 గంటల తర్వాత 2 రైళ్ల మధ్య దూరము 50 కిలోమీటర్లు. అంటే ఏంటి NW కదా, NW ఈజ్ ఈక్వల్ 50. ఇప్పుడు ONW అంటే ఈ 3 బిందువులను మనం కలిపినట్లయితే మనకేమవుతుంది, లంబకోణ త్రిభుజం కదా. ONW పటం నుండి ONW నుండి మనం ఏమని రాయొచ్చు, కర్ణం యొక్క వర్గం పైథాగర సిద్ధాంతం ద్వారా ఏమని రాయొచ్చు, NW² ఈజ్ ఈక్వల్ OW² ప్లస్ ON². పైథాగర సిద్ధాంతం నుండి ఇక్కడ NW అంటే 50, OW 2x ప్లస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ ON అంటే 2x. ఇక్కడ పైకి తీసుకెళ్తాం. 50 స్క్వేర్ అంటే ఎంత, 2500. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా. 2x² b స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 2x ఇంటూ 10 ప్లస్ 2x². 2x² కి ఏమవుతుంది 4x² అవుతుంది. ఓకే, 2500 2x² మీన్స్ 4x² ప్లస్ 10² అంటే 100 ప్లస్ 2 ఇంటూ 2 4 ఇంటూ 10 అంటే 40x ప్లస్ 4x². ఇదేమవుతుంది 4x² ప్లస్ 4x² 8x² అవుతుంది. తర్వాత 40x ప్లస్ 100. దీన్ని RHS లో ఉన్న విలువని LHS రాసుకుంటాను, LHS ని RHS రాసుకుంటున్నాను. 4x² ప్లస్ 4x² 8x² ప్లస్ 40x ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 2500. ఇప్పుడు ఈ 2500 ని లెఫ్ట్ సైడ్ తీసుకుందాం, మైనస్ అవుతుంది. 8x² ప్లస్ 40x ప్లస్ 100 మైనస్ 2500 ఈజ్ ఈక్వల్ టు 0. 8x² ప్లస్ 40x మైనస్ 2400 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి 8 ఇది 8 మల్టిపుల్, ఇది 8, ఈ 2400 కూడా 8 యొక్క మల్టిపుల్. కాబట్టి మొత్తం మూడిట్లో నుంచి 8ని కామన్ తీద్దాం. x² వస్తుంది, ఇక్కడ ప్లస్ 5x అవుతుంది, మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుంది x² ప్లస్ 5x మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మళ్ళీ మధ్య పదాన్ని 2 పదాల మొత్తంగా రాసుకోవాలి. వాటి లబ్ధము మైనస్ 300 x² వచ్చే విధంగా రాసుకోవాలి. అంటే మైనస్ 300 యొక్క ఏంటి కారణాంక లబ్ధంగా రాయాలి. చదువు అంటే ఏంటి x² 2 పదాలు ఏమనుకుంటున్నాను 20x మైనస్ 15x. చూడండి వీటి యొక్క మొత్తం ఏమవుతుంది ప్లస్ 5x అవుతుంది. 20 ఇంటూ మైనస్ 15 ఏమవుతుంది మైనస్ 300. ఈ x ఇంటూ x
ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ చూడండి వీటి యొక్క లబ్ధం సరిపోయింది కదా, ఎక్స్ స్క్వేర్ గుణకం 1 స్థిర పదం -300. వీటి యొక్క లబ్ధం -300 ఎక్స్ స్క్వేర్. కాబట్టి వీటి యొక్క ఈ రెండు పదాల లబ్ధం కూడా -300 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మొదటి రెండు లోట్ల నుంచి ఎక్స్ కామన్ తీస్తున్నా, ఎక్స్ ప్లస్ 20 ఉంటుంది. చివరి రెండు పదాల నుంచి -15 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ ప్లస్ 20ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ 0. దీని నుంచి ఎక్స్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -20. ఇక్కడ మనము ఎక్స్ ఏమనుకున్నాము, రైలు యొక్క వేగము. అంటే ఏంటి, రెండవ రైలు వేగం. ఆ రెండు రైళ్ల వేగాన్ని కనుక ఒక్కొక్క రైలు సగటు వేగం ఎంత అన్నాడు. అంటే వేగం అనేది మైనస్లో ఉండదు. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ -20 మనం తీసుకోం. కాబట్టి ఆ రైలు వేగం అంటే రెండవ రైలు వేగమేమో 15 కిలోమీటర్లు గంటకు వేగము, మొదటి రైలు వేగమేమో 20 కిలోమీటర్లు గంటకు. ఓకేనా? దేర్ఫోర్ ఆ రెండు రైళ్ల వేగము అని రైళ్ల సగటు వేగం 15 కిలోమీటర్లు గంటకి, ఇంకోటి 20 కిలోమీటర్లు గంటకి ప్రయాణించడం. ఓకేనా? ఇక్కడ మనము ఏం చేసాము, అది బయలుదేరిన స్థానాన్ని మోగ తీసుకున్నాము. ఒక రైలు ఏమో ఉత్తరం వైపు, ఒక రైలు ఏమో పడమర వైపు. మనం మొదటి రైలు పడమర వైపు వెళ్ళింది అనుకుని ఇవ్వడం జరిగింది, రెండో రైలు ఉత్తరం వైపు వెళ్ళింది అనుకున్నాం. అంటే మొదటి రైలు యొక్క వేగం రెండవ రైలు యొక్క వేగం కన్నా 5 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. కాబట్టి ఆ రెండవ రైలు యొక్క వేగం x కిలోమీటర్లు తీసుకున్నాం, మొదటి రైలు వేగం x ప్లస్ y తీసుకున్నాం. 2 గంటల తర్వాత ఆ రెండు రైళ్ల మధ్య దూరం అన్నాడు 50 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఏమవుతుంది, ఇది నార్త్ వైపు వెళ్ళింది, ఇది వెస్ట్ వైపు వెళ్ళింది. ఈ 2 మైళ్ళ మధ్య దూరం అనగానే మనకి ఏమైపోతుంది, ఇక్కడ లంబకోణ త్రిభుజం. సో మనం ఇక్కడ ఏంటి, ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించడం. కర్ణం యొక్క వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం ఆధారంగా వర్గ సమీకరణాన్ని రాసుకున్నాము. దాన్ని కారణాంక విభజన పద్ధతిని ఉపయోగించి మనము దీనికి మూలాలను కనుక్కున్నాం. అవే దీనికి వచ్చినవి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చింది, మరియు 15 ప్లస్ 5 20 అనేది ఏమవుతుంది, 15 కిలోమీటర్ల గంటకి 20 కిలోమీటర్ల గంటకి అనేది ఆ రెండు రైళ్ల వేగం అవుతుంది. ఓకే, ఇప్పుడు 9వ సమస్యను చూద్దాం. 60 మంది విద్యార్థులు గల తరగతిలో ప్రతి అబ్బాయి అమ్మాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును, ప్రతి అమ్మాయి అబ్బాయిలకు సంఖ్యకు సమానమైన సొమ్మును చందాగా ఇచ్చారు. మొత్తం వసూలైన సొమ్ము రూపాయలు 1600. అయినా తరగతిలో ఎంతమంది అబ్బాయిలు గలరు? అంటే 60 మంది విద్యార్థులు గలరు తరగతిలో మొత్తం. అంటే వాళ్ళు అబ్బాయిలు మరియు అమ్మాయిలు కలిపి 60 మంది విద్యార్థులు. అయితే అక్కడ చందా వసూలు చేస్తే ప్రతి అబ్బాయి అమ్మాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును, ప్రతి అమ్మాయి అబ్బాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును చందాగా ఇచ్చారంట. మొత్తం ఆ తరగతి గదిలో వసూలైన సొమ్ము 1600 రూపాయలు. అయినా మనం ఇప్పుడు ఆ తరగతి గదిలో ఎంతమంది అబ్బాయిలు గలరు? అబ్బాయిలు తెలిస్తే మనము అమ్మాయిల సంఖ్యని చెప్పవచ్చు. ఎందుకు, మొత్తం తరగతిలో 60 మంది విద్యార్థులు కలరు కాబట్టి అందులో నుంచి అబ్బాయిల సంఖ్య తీసేస్తే అమ్మాయిల సంఖ్య తెలుస్తుంది. సో మనం ఏమనుకుందాము, ఆ ఎంతమంది అబ్బాయిలు గలరు అంటుంది కదా, తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య ఏమని ఇచ్చిండు, మనం ఇచ్చిన సమాచారం రాసుకుందాం. 60 అంటే తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య అంటే అందులో అబ్బాయిల సంఖ్య ప్లస్ అమ్మాయిల సంఖ్య ఈజ్ ఈక్వల్ 60 అనమాట. అబ్బాయిల సంఖ్య ప్లస్ అమ్మాయిల సంఖ్య ఈజ్ ఈక్వల్ 60. మనం కనుక్కోవచ్చు ఎంతమంది అబ్బాయిలు గలరు. కాబట్టి అబ్బాయిల సంఖ్య నేను ఏమనుకుంటున్నాను, మనం కనుక్కోవాల్సిన దాన్ని ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ అనుకోగా అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ అబ్బాయిల సంఖ్య ప్లేస్ లో ఎక్స్ ప్లస్ అమ్మాయిల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 60. దీని నుంచి అబ్బాయిల సంఖ్య ఎక్స్ అయితే మనకు తరగతి గదిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 60 కాబట్టి అమ్మాయిల సంఖ్య ఏమవుతుంది, 60 మైనస్ ఎక్స్ అవుతుంది. అమ్మాయిల సంఖ్య 60 మైనస్ ఎక్స్ అంటే 60లోంచి విద్యార్థుల సంఖ్యని అబ్బాయిల సంఖ్యను తీసేస్తే అమ్మాయిల సంఖ్య వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చందాగా చూడండి ఏమని ఇచ్చిండు, ప్రతి ఒక్క అబ్బాయి చందాగా ఇచ్చిన సొమ్ము దేనికి సమానము, ఆ తరగతి గదిలో గల అమ్మాయిల సంఖ్య
ఎంత అయితే ఉంటుందో అన్ని రూపాయలు అబ్బాయిలు చందాగా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమో తెలిసిన అమ్మాయిల సంఖ్య 60 - x కాబట్టి ప్రతి ఒక్క అబ్బాయి ఎన్ని రూపాయలు చందా ఇచ్చినట్టు 60 - x రూపాయలు చందాగా ఇచ్చినట్టు. ఓకేనా? మరి ప్రతి ఒక్క అమ్మాయి చందాగా ఇచ్చిన సొమ్ము దేనికి సమానం? ఆ తరగతి గదిలోని అబ్బాయిల సంఖ్య ఎంత అవుతుందో అన్ని రూపాయలు చందాగా ఇచ్చిన లెక్కలు. కాబట్టి మన అబ్బాయిల సంఖ్య x అనుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి చందాగా ఇచ్చిన సొమ్ము x రూపాయలు. మరి మొత్తం అబ్బాయిల ద్వారా వసూలైన ఆ తరగతి మొత్తం అబ్బాయిల ద్వారా వసూలైన చందా ఏమైతే చెప్పండి? అబ్బాయిల సంఖ్య ఇంటూ ఒక్కొక్కరు ఎంత ఇచ్చారు? 60 - x రూపాయలు. కాబట్టి x ఇంటూ 60 - x రూపాయలు ఒక్కొక్కరు. ఇదేమో సంఖ్య, అబ్బాయిల సంఖ్య. ఇదేమో 60 - x రూపాయలు ఇచ్చారు ఒక్కొక్కరు. ఎందుకు? ఒక్కొక్కరు కూడా అమ్మాయిలు ఎంతమంది అన్ని రూపాయలు ఇచ్చారు కాబట్టి x ఇంటూ 60 - x అవుతుంది. అబ్బాయిల ద్వారా వసూలైన చందా ఇది. మొత్తం అమ్మాయిల ద్వారా వసూలైన చందా ఏమవుతుంది? అమ్మాయిల సంఖ్య 60 - x. ఒక్కొక్కరు ఎన్ని రూపాయలు ఇచ్చారు? అబ్బాయిల సంఖ్యకు సమానమైన రూపాయలు అంటే x రూపాయలు ఇచ్చారు. ఒక్కొక్కరు 60 - x మంది ఒక్కొక్కరు x ఇచ్చారు. సో వీటి యొక్క లబ్ధం చేస్తే అమ్మాయిల ద్వారా వసూలైన సొమ్ము వస్తుంది. వీటి లబ్ధం వసూలు చేస్తే అబ్బాయిల ద్వారా వసూలైన సొమ్ము వస్తుంది. మరి మొత్తం వసూలైన సొమ్ము ఏమన్నాడు తరగతిలో? 1600 కదా, రూపాయలు 1600. అంటే దేనికి సమానము? ఈ అబ్బాయిల ద్వారా వసూలైన సొమ్ము చందాగా అమ్మాయిల ద్వారా వసూలైన సొమ్మును ఈ రెండింటిని కలిపితే 1600 కదా. కాబట్టి ఏమని వస్తుంది? దేర్ఫోర్ చూడండి, ఇది అబ్బాయిల ద్వారా వసూలైన సొమ్ము ప్లస్ అమ్మాయిల ద్వారా వసూలైన సొమ్ము మొత్తం కూడా దేనికి సమానం? 1600. ఇప్పుడు వీటిని గుణిద్దాం. x ఇంటూ 60 అంటే 60x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x ఇంటూ x x² ప్లస్ 60 ఇంటూ x 60x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x² is equal to 1600. చూడండి, 60x ప్లస్ 60x 120x మైనస్ x² మైనస్ x² మైనస్ 2x² 1600. చూడండి, 1600ని లెఫ్ట్ సైడ్ రాసుకుందాం. LHS ని RHS రాసుకుందాం. 120x మైనస్ 2x² మైనస్ 2x² ప్లస్ 2x² అవుతుంది. 120x మైనస్ ప్లస్ 1600. చూడండి, ఇక్కడనేమో LHS దాన్ని RHS లో రాసాం. 120x మైనస్ 2x² LHS అయిపోయింది. దాన్ని RHS రాసుకున్నాం. RHS లో ఉన్నది LHS రాసాం. ఇప్పుడు RHS లో ఉన్న విలువ మొత్తాన్ని కూడా LHS వైపు రాసుకున్నాను. అంటే ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది. 2x² మైనస్ 120x ప్లస్ 1600. ఇందులో ఈ మూడు పదాలు కూడా రెండు యొక్క ఏంటి గుణిజాలుగా ఉన్నాయి. అంటే రెండుని కామన్ తీసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ x² వస్తుంది, ఇక్కడ మైనస్ 60x వస్తుంది, ఇక్కడ 800 వస్తుంది. ఇక్కడ రాసుకుందాం. 2x² మైనస్ 120x ప్లస్ 2 కామన్ తీసుకుందాం. x² మైనస్ 60x ప్లస్ 800 is equal to 0. ఇక్కడ దీని నుంచి x² మైనస్ 60x ప్లస్ 800 ఇప్పుడు వర్గ సమీకరణంగా మారింది. ఇప్పుడు దీన్ని మధ్య పదాన్ని రెండు పదాల మొత్తం, మరి వాటి యొక్క లబ్ధం ఏం కావాలి? 800x² అయ్యే విధంగా దీన్ని రెండు పదాల మొత్తంగా రాసుకోవాలి. మరి వాటి యొక్క లబ్ధం 800x² అయ్యే విధంగా రాసుకోవాలి. అంటే చూడండి, x² మైనస్ 40x మైనస్ 20x ప్లస్ 800. వీటి యొక్క లబ్ధం ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 40 ఇంటూ 20 అంటే 800. x ఇంటూ x x². ఓకేనా? మళ్ళీ యాడ్ చేసుకుంటే మైనస్ 60x అవుతుంది. x కామన్ తీస్తే x మైనస్ 40. ఈ చివరి రెండు పదాల నుంచి మైనస్ 20ని కామన్ తీసి ఇక్కడ x ప్లస్ x కావాలంటే ఇప్పుడు ఇక్కడ మైనస్ x ఉంది. x కోఎఫిషియంట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 20 కామన్ తీయాలి. x ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తే మైనస్ వస్తుంది. మైనస్ 40 ఈజ్ ఈక్వల్ 0. x మైనస్ 40ని కామన్ తీస్తే x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ 0. x మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. x minus 20 is equal to 0. x is equal to 40.
లేదా x ఈజ్ ఈక్వల్ టు 20. అంటే చూడండి, మనం ఎక్స్ని ఏమనుకున్నాం, ఆ తరగతిలో ఎంతమంది అబ్బాయిలు గలరు అన్నారు. అంటే ఆ తరగతిలోని అబ్బాయిల సంఖ్య ఎక్స్ కదా. అబ్బాయిల సంఖ్య 40. అంటే 40 కావచ్చు, లేదంటే 20 కావచ్చు. అబ్బాయిల సంఖ్య 40 అయితే అమ్మాయిల సంఖ్య 20. దేర్ఫోర్ అబ్బాయిల సంఖ్య 40 అయితే అమ్మాయిల సంఖ్య ఏమవుతుంది, 20 అవుతుంది. ఒకవేళ అబ్బాయిల సంఖ్య 20 అనుకోండి, 20 తీసుకున్నాం అనుకోండి, 60 నుంచి 20 తీసేస్తే అమ్మాయిల సంఖ్య 40 అవుతుంది. అబ్బాయిల సంఖ్య 40, అమ్మాయిల సంఖ్య 20. అమ్మాయిల సంఖ్య 20. ఒకవేళ అబ్బాయిల సంఖ్య 20 అయింది అనుకోండి, అప్పుడు అమ్మాయిల సంఖ్య ఏమవుతుంది, 40. ఓకే, ఇప్పుడు 10వ సమస్యను తీసుకుందాం. గంటకు 3 కిలోమీటర్ల వేగముతో ప్రయాణిస్తున్న ఒక నదిలో ఒక మోటార్ బోటు 24 కిలోమీటర్ల దూరమును ప్రయాణించి తిరిగి బయలుదేరిన స్థానానికి రావడానికి పట్టిన కాలము 6 గంటలు. అయినా బోటు స్థిర వేగములో ప్రయాణించినదని భావించి దాని వేగమును కనుగొనము. అంటే బోటు వేగాన్ని కనుగొనమంటుడు. అంటే ఇక్కడ నది యొక్క వేగము అంటే ప్రవాహ వేగము గంటకు 3 కిలోమీటర్ల వేగముతో ప్రవహిస్తుంది. అంటే ఇక్కడ నేను దాన్ని రాసుకున్నాను, నది ప్రవాహ వేగము, నది వేగము అంటే 3 కిలోమీటర్లు గంటకి. మోటార్ బోట్ ఏం చేసి 24 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్ళీ తిరిగి మొదలైన స్థానానికి రావడానికి ఎంత సమయం, మళ్ళీ 24 కిలోమీటర్లు ప్రయాణించింది. 24 కిలోమీటర్లు వెళ్ళడం, 24 కిలోమీటర్లు రావడం, మొత్తం ఎంత సమయంలో రావడం జరిగింది, 6 గంటల సమయంలో రావడం జరిగింది. అయితే బోటు వేగం కనుక్కోము అంటున్నాం. ఇక్కడ నేనేమన్నా స్థిరంగా ఉన్న నీటిలో బోటు వేగము మనం కనుక్కోవడం కోసము తెలియదు కాబట్టి దాన్ని x కిలోమీటర్లు, గంటకి x కిలోమీటర్లు అని అనుకునేనా. మరి ప్రవాహానికి అభిముఖంగా బోటు వేగం ఏమవుతుంది, ప్రవాహానికి అభిముఖంగా వెళ్ళేటప్పుడు బోటు వేగం ఏం చేయాలి, బోటు వేగములో నుంచి దాని యొక్క నది వేగాన్ని తీసేయాలి కదా. అంటే x-3 కిలోమీటర్స్ గంటకి. మరి ప్రవాహ దిశలో బోటు వేగం ఏమవుతుంది అంటే నది వేగాన్ని మరి బోటు వేగాన్ని కలుపుకోవాలి. బోటు వేగం x అనుకున్నాం, x కిలోమీటర్లు గంటకి. మరి నది వేగం ఏమనిచ్చిండు, 3 కిలోమీటర్లు అంటే x+3 కిలోమీటర్లు గంటకి. మరి ఇంకేమిచ్చిండు, బోటు 24 కిలోమీటర్ల దూరమును ప్రయాణించి తిరిగి బయలుదేరిన స్థానానికి రావడానికి పట్టిన కాలం 6 గంటలు అని ఇవ్వబడింది. అంటే ఇక్కడ వెళ్ళేటప్పుడైనా కానివ్వండి, వచ్చేటప్పుడైనా కానివ్వండి, అక్కడ ఏమవుతుంది, తీసుకున్న సమయం 6 గంటలు అంటున్నాం. అంటే ఇక్కడ మన కాలం ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. అంటే 6 గంటల సమయం పట్టింది వెళ్ళడానికి, 24 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి మరియు రావడానికి. 24 కిలోమీటర్ల దూరము మనం ఏమనుకుందాం, x-3 అనుకుందాం, ప్లస్ దీన్ని పట్టిన సమయము మళ్ళీ వచ్చేటప్పుడు 24 కిలోమీటర్లే కదా, వేగము x+3 అనుకుందాం. అంటే 24/x-3 అంటే ఇది ఏం చెప్తుంది, కాలాన్ని చెప్తుంది. ఇది దూరము, ఇది వేగము, దీనికి పట్టిన సమయము, ఈ దూరము మరి ఈ వేగముతో పట్టిన సమయము మొత్తము కూడా 6 గంటలే కాబట్టి ఈజ్ ఈక్వల్ 6 అని తీసుకునే లెక్క ప్రకారం. ఇప్పుడు దీన్ని ఏంటి సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది, x-3 ఇంటూ x+3 అనేది కాసాగ అవుతుంది కింద హారంలో. x-3 ఇంటూ x+3 చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 24ని x+3తో మల్టిప్లై చేద్దాం. 24 ఇంటూ x+3
ప్లస్ ఇక్కడ ఉన్న ఈ x మైనస్ 3 తోటి 24ని మల్టిప్లై 6 ఈజ్ ఈక్వల్ టు లవంలో 24ని కామన్ తీద్దాం. తీస్తే x ప్లస్ 3 ప్లస్ x మైనస్ 3 బై ఇక్కడ ఏముంటుంది a మైనస్ b ఇంటూ a ప్లస్ b. x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 3 అంటే x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏం మిగిలింది ప్లస్ 3 మైనస్ 3 తర్వాత 0 అవుతుంది. x ప్లస్ x 2x ఇక్కడ 24 ఇంటూ 2x వస్తుంది. 6 ఈజ్ ఈక్వల్ టు లవంలో 24 ఇంటూ 2x. ఓకేనా? ఇక్కడ x స్క్వేర్ మైనస్ 9 x స్క్వేర్ మైనస్ 9 క్రాస్ మల్టిప్లై చేద్దాం. 6 ఇంటూ x స్క్వేర్ మైనస్ 9 ఇట్ ఈస్ ఈక్వల్ టు 24 ఇంటూ 2x. ఇక్కడ ఉంది 6 x స్క్వేర్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 2x బై 6. ఇక్కడ 6 అనే మల్టిప్లై చేస్తుంది. 6 1 జా 6 4 జా x స్క్వేర్ మైనస్ 9 4 ఇంటూ 2x ఏమవుతుంది 8x అవుతుంది. 8x మనం ఇది తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వర్గ సమీకరణం వచ్చింది. దీన్ని సాధించుదాం అంటే కారణాంక పద్ధతిని ఉపయోగించి. మైనస్ 8x ఏమన్నా రెండు పదాల మొత్తంగా రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ ఎక్స్ మైనస్ 9. చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది మైనస్ 8x అవుతుంది. ఈ రెండింటి యొక్క లబ్ధం ఏమవుతుంది మైనస్ 9x స్క్వేర్. ఈ లబ్ధానికి ఈ రెండింటి యొక్క స్థిర పదము మరియు ఎక్స్ స్క్వేర్ పదాల యొక్క లబ్ధానికి సమానం అవుతుంది. వాటికి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 9 మొదటి రెండు పదాల నుంచి ఇక్కడ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 9. ఎక్స్ మైనస్ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. ఎక్స్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి స్థిరంగా ఉన్న నీటిలో బోటు వేగము. మరి బోటు వేగం అనేది రుణాత్మకంగా ఉండదు, నెగిటివ్ కాదు. కాబట్టి ఏమవుతుంది స్థిరంగా ఉన్న నీటిలో బోటు వేగము ఈజ్ ఈక్వల్ టు 9 కిలోమీటర్లు గంటకి. 9 కిలోమీటర్ల గంటకి వేగంతో బోట్ అనేది ప్రయాణిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.